స్కిన్ యాక్టివ్స్ తోటి చర్మం పైన ఉన్న నలుపు అలానే చర్మం పైన ఉన్న బ్లెమిషెస్ తగ్గుతాయా? అసలు ఈ స్కిన్ యాక్టివ్స్ అంటే ఏంటి? అలానే స్కిన్ సైక్లింగ్ థెరపీస్ అనేటివి అసలు ఏ విధంగా చేస్తారు? ఏ విధంగా చేస్తే నలుపు మచ్చలకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి? అలానే మనము యాంటీ ఏజింగ్లో కూడా మనకి స్కిన్ సైక్లింగ్ అలానే స్కిన్ యాక్టివ్స్ అనేటివి హెల్ప్ చేస్తాయా? గ్లో తీసుకురావటానికని ఇవి ఒక విధంగా హెల్ప్ చేస్తాయా అనే దాని గురించి ఇవాళ వివరంగా తెలుసుకుందామండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి స్కిన్ యాక్టివ్స్ అనే విషయాలు కొత్తగా తెలుస్తుందండి. స్కిన్ యాక్టివ్స్ అంటే ఏంటి, ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి మనం ఆలోచిద్దామండి. అయితే స్కిన్ యాక్టివ్స్లో వైటమిన్స్ ఉంటాయండి, అలానే నియాసినమైడ్స్ ఉంటాయండి, అలానే సాలిసిలిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇలాంటి వివిధ రకాలు ఉంటాయి. ఏవేవి ఉంటాయనంటే వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ ఈ, అలానే నియాసినమైడ్, సెరమైడ్స్, అలానే ఎస్టర్స్, దానితో పాటు మనకి సాలిసిలిక్ యాసిడ్, అలానే పొటెన్షియల్ ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయన్నమాట. రెటినాల్స్ ఉంటాయి. ఇవన్నిటినీ మనము స్కిన్ యాక్టివ్స్ అని అంటాం. సో ఇవాళ మనం వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా కామనెస్ట్ అండి వైటమిన్ సి అంటాం. వైటమిన్ సి అనేది ఆస్కార్బిక్ యాసిడ్ ఫామ్లో, అలానే ఆస్కార్బిల్ మాగ్నీషియం ఆస్కార్బిల్ ఫాస్ఫేట్ అనే ఫామ్లో కూడా అవైలబుల్ ఉంటాయండి. ఈ రెండు యాక్టివ్ ఫామ్స్లో ఉండి వైటమిన్ సి అనేది యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది మన చర్మం పైన తీసుకొస్తుంది. మనకు తెలుసు కదండి, వైటమిన్ సి టాబ్లెట్స్ వేసుకున్న, వైటమిన్ ఈ టాబ్లెట్స్ తీసుకున్న మన చర్మంలో గ్లో వస్తుందని. అలానే వైటమిన్ సి అలానే ఈ ఫామ్లో మనకి చర్మం పైన పెడితే కూడా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. వైటమిన్ సిలో వివిధ రకాలైన శాతాలు ఉంటాయండి. ఎలా అంటే మనకి 7%, 5%, 15%, 20% కూడా ఉంటుందండి. ఒక్కొక్క స్కిన్కి ఒక్కొక్క విధంగా మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. కామన్గా మీ ఆన్లైన్లో దొరికే మార్కెట్లో మీకు దొరికే వైటమిన్ సిలో కాన్సన్ట్రేషన్స్ తక్కువ ఉంటాయి, డైల్యూటెడ్ ఫామ్ ఎక్కువ ఉంటుంది, యాక్టివ్ ఫామ్స్ ఎక్కువ ఉండవు. కాబట్టి మీకు దాంతో మీకు ఫస్ట్ సీరమ్స్ అప్లై చేసి తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలని చెప్తూ ఉంటారు. మన చర్మంలో ఏంటంటే ఈ సీరమ్స్ యాక్టివ్ మంచి కాన్సన్ట్రేషన్ తోటి చేస్తే దాంతో మనకి ఏమవుతుందనంటే ఈ యాక్టివ్ కాన్సన్ట్రేషన్ తోటి మన చర్మంలోకి బాగా డ్రైనెస్ తీసుకొస్తుంది అనమాట. అందుకోసమే ఫస్ట్ మేము మాయిశ్చరైజర్ పెట్టి దానిపైన సీరమ్స్ పెడతాం అనమాట. బయట కామన్ స్కిన్ కేర్లో మనకి ఏం చెప్తారంటే ఫస్ట్ సీరమ్స్ పెట్టి ఇది పెట్టాలని అంటారు. కానీ మా మెడికేటెడ్ సీరమ్స్లో ఫస్ట్ మీరు సీరమ్స్ పెట్టి ఆ తర్వాత ఇది పెడితే మీకు బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ వైటమిన్ సి తోటి మనకి బెనిఫిట్స్ ఎలా వస్తాయి అని అంటే మన చర్మంలో ఉన్న నలుపుని నెమ్మదిగా తగ్గిస్తుందండి. ఈ వైటమిన్ సి తోటి ఏమవుతుందనంటే మన చర్మంలో ఈ నలుపు తగ్గినాక కొద్దిగా బెటర్గా మనకి సింథసిస్ అనేది చర్మంలో నల్ల కణాలది తగ్గుతుందండి. అలానే చర్మ కణాలు అనేటివి బెటర్ స్కిన్ సింథసిస్ అనేది అవుతుందన్నమాట. ఈ కొత్త స్కిన్ రావటంతో మన చర్మంలో ఇంకా మంచి మెరుపు అనేది వస్తుంది. ఈ కొత్త స్కిన్ వచ్చినప్పుడు నెక్స్ట్ డే మీకు డ్యామేజ్ అయినప్పుడు సూర్యుడు వెలుతురుతోటి దాంతో కూడా మనకి ఇబ్బందుల్ని ఆపుతుంది అనమాట. సో వైటమిన్ సి ఈ విధంగా పనిచేస్తుందండి. వైటమిన్ ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే వైటమిన్ ఏ తోటి కూడా మీ ఈ నల్ల కణాలు అనేది పని తక్కువై అలానే మీకు చర్మ కణాలు అనేటివి ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. అలానే మీకు కింద పొరలో డర్మిస్లో ఉన్న పైన కొల్లాజన్ని దాన్ని కొద్దిగా స్ట్రెంథెన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో వైటమిన్ ఏ ఎఫెక్ట్ అనేది మీకు అక్కడ ఆ విధంగా పనిచేస్తుంది. అలానే చర్మంలో కూడా మంచి డెన్సిటీ అనేది, స్ట్రెచబిలిటీ అనేది బాగా తీసుకొస్తుంది. అలానే వైటమిన్ ఈ కూడా అండి. వైటమిన్ ఈ తోటి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇకోసనైడ్స్ అని అంటారనమాట. ఈ ఇకోసనైడ్స్, హెక్సా ఇకోసనైడ్స్ తోటి యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అంటే మన చర్మంలో ఏదైతే సూర్యుడు వెలుతురు తగులుతుందో దాని నుంచి వచ్చే డ్యామేజ్ అయిన కెమికల్స్ని, హార్మ్ఫుల్ కెమికల్స్ని వైటమిన్ ఈ లాగి పట్టేస్తుంది. ఆ లాగి పట్టేసిన దాంతో శరీరం నుంచి బయటికి తీసేస్తుంది అనమాట. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనేది ఇవాళ జరిగిన డ్యామేజ్కి అది తీసేస్తుంది. కాబట్టి నెక్స్ట్ డే డ్యామేజ్కి చర్మాన్ని రెడీ చేస్తుంది అనమాట. సో వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ ఈ వీటిని ఈ విధంగా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట.
అలానే కొత్తగా నియాసినమైడ్స్ అనేది వచ్చిందండి. నియాసినమైడ్ సీరమ్స్ తోటి కూడా ఓపెన్ పోర్స్ లో అలానే పైన పొరలో ఉన్న కొల్లాజన్ ని ఎలాస్టిన్ ని ఇది మంచిగా రీజుమినేట్ చేస్తుంది. నియాసినమైడ్ తోటి నల్ల కణాలు మన దగ్గర ఉన్న ఆ నల్ల కణాల దగ్గర నుంచి వచ్చిన నలుపు మెలనోజోమ్స్ ని మెలనిన్ ని కూడా యాక్టివిటీ బాగా తగ్గిస్తుంది. అలా చేయటం తోటి చర్మంలో యూనిఫామ్ టోన్ అనేది బాగా వస్తుంది అనమాట. అలానే చాలా ముఖ్యమైన సీరమ్స్ లో వైటమిన్ సి, ఏ, ఈ కాకుండా రెటినాల్ బేస్డ్ సీరమ్స్ కూడా ఉంటాయి. ఈ రెటినాల్ బేస్డ్ సీరమ్స్ వాడటం తోటి మీ చర్మంలో కింద పొరలో ఉన్న డర్మిస్ లో ఉన్న కొల్లాజన్ ని రీసింథసైజ్ అనేది జరగటం పెరుగుతూ ఉంటుంది అనమాట. అలానే మీ క్వాలిటీ ఆఫ్ ఎపిడర్మిస్ అనేది కూడా బాగా పెరుగుతుంది. ఈ ఎపిడర్మిస్ క్వాలిటీ అనేది పెరిగినప్పుడు మీకు షైనీ స్కిన్ అనేది మీకు సాధ్యం అవుతుంది అనమాట. సో రెటినాల్ బేస్డ్ వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ ఈ, నియాసినమైడ్ గురించి తెలుసుకున్నాం కదండి. సాలిసిలిక్ యాసిడ్ గురించి అని తెలుసుకుందాం. సాలిసిలిక్ యాసిడ్ కూడా స్కిన్ యాక్టివ్స్ కింద కన్సిడర్ చేస్తారు. సాలిసిలిక్ యాసిడ్ అనేది మీరు అప్లై చేసినప్పుడు స్కిన్ సీరమ్స్ లో స్కిన్ పైన, చర్మం పైన మనకి అది అప్లై చేసినప్పుడు చర్మంలో మనకి గట్టిగా మంచిగా స్ట్రెంత్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది? సాలిసిలిక్ అనేది డెడ్ లేయర్ ఒకటి చర్మంలో ఉంటుందండి. దాన్ని స్ట్రాటమ్ కార్నియం అని అంటాం అనమాట. స్ట్రాటమ్ కార్నియం అంటే ఏంటంటే కింద బేసల్ లేయర్ నుంచి చర్మ కణాలు వచ్చేసి స్ట్రాటమ్ కార్నియంలో ఫ్లాట్ గా అయిపోతాయి. ఈ ఫ్లాట్ గా అయినప్పుడు అది డెడ్ లేయర్ గా ఫామ్ అయి గట్టిగా ఫామ్ అవుతుంది అనమాట. సో మనకి ఎండకి వెలుతురు తగులుతున్నప్పుడు అలానే మనకి పొల్యూషన్ డ్యామేజ్ అయినప్పుడు ఇవి ఇంకా డ్యామేజ్ అయిపోతాయి. స్ట్రాటమ్ కార్నియంలో ఉన్న ఫ్లాట్ డెడ్ సెల్స్ అనేవి అలా అతుక్కపోయి ఉండిపోతాయి. అతుక్కపోయి ఉండిపోయినప్పుడు మనకి రఫ్ టెక్స్చర్ గా మారుతుంది అనమాట. ఈ రఫ్ టెక్స్చర్ గా మారిన దాన్ని సాలిసిలిక్ యాసిడ్ తీసేసి స్మూత్ గా తయారు చేస్తుంది. ఈ రెటినాల్ స్ట్రాటమ్ కార్నియం ని ప్లంపీగా తయారు చేస్తుంది అనమాట. అంటే లావుగా తయారు చేసి దాన్ని సాఫ్ట్గా చేస్తుంది అనమాట. సో స్కిన్లో ఇన్ని రకాలైన యాక్టివ్స్ని ఉపయోగించి మన చర్మాన్ని సాఫ్ట్గా అనేది మనం తయారు చేయొచ్చు అనమాట. సో వీటినే స్కిన్ యాక్టివ్స్ అని అంటాం అనమాట. సో ఈ స్కిన్ యాక్టివ్స్ని మనము ఏ విధంగా థెరపీస్లో యూస్ చేస్తాం, ఏ విధంగా లేజర్స్ గురించి చేస్తామనే దాని గురించి అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీహిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.